హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య రవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏంటంటే మా చిన్నక్క వాళ్ళ బాబు బర్త్డే అనమాట. సో అందుకనేసి వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. యాక్చువల్గా బర్త్డే అయితే మండే, సో మేము సండే రోజే సెలబ్రేట్ చేసేసామన్నమాట. ఎందుకంటే ఇంకా సోమవారం అందరికీ పిల్లలకి స్కూల్స్ అలాగే ఆఫీసులు ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. సండే అయితే అందరం ఖాళీగా ఉంటాము. సో అందుకని సండేయే చేసేసిందనమాట మా అక్క. నెక్స్ట్ ఎవరికి పిలవలేదు కోడన్నండి. అలాగా మేము మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ అంతేని, ఇంకా ఎక్కువ మందికి అయితే పిలవలేదు. ఇంకా మార్నింగ్ పాప నేను రెడీ అయిపోయామండి. మా హస్బెండ్ అయితే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి అతనికి పని ఉందని అయితే వెళ్ళిపోయారు. మాకు ఇంకా అక్కడ దించేసేసి ఇదిగోటి ఇంకా రాగానే పిల్లలిద్దరు అయితే ఆడుకుంటున్నారనమాట. నేను వెళ్ళేసరికి మా పెద్దక్కను వాళ్ళ పాప కూడా వచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 11:30-12 అయిపోయిందండి. సండే కదా, ఇంకా మా పాప అయితే చక్కగా 9 వరకు పడుకొనే ఉంది. ఇంకప్పుడు తను లేచాక రెడీ అయ్యి అయితే వెళ్ళాము. సో అందుకని బాగా లేట్ అయిపోయింది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి మా అక్క అయితే కొన్ని ఐటమ్స్ చేసేసింది. దాంతోపాటుగా చికెన్ బిర్యానీ అయితే బయట నుండి తీసుకొని వచ్చేసారు. సో అందుకనే ఇంకా వెళ్ళిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని అలా కూర్చుండిపోయాము. ఇంకా లంచ్కి వచ్చేసరికి కొంచెం ఫిష్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ, చేపల పులుసు అవి అయితే చేసిందనమాట. ఈ బయట నుండి బిర్యానీ కాకుండా అలాగే పిల్లలు తింటారని కొంచెం వైట్ రైస్, రసం కూడా పెట్టింది. ఇంకా అప్పటికే 2:30 అయిపోయిందండి. మాకైతే టైమే తెలియలేదు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో అందుకని ఈ టైం ఎంత అయిందో కూడా తెలియట్లేదన్నమాట. ఇంకా అందుకని పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాము. ఇంకా వాళ్ళకి పెట్టిన తర్వాత మేము కూడా ఒకేసారి కూర్చొని అయితే చక్కగా మాట్లాడుకొని లంచ్ అయితే చేసేసామండి. ఇంతట్లోగా మా అక్క వాళ్ళ అంటే మా పెద్దక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ బాబు అయితే వచ్చాడు. సో తనైతే లంచ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా లంచ్ చేసి రూముల్లో కూర్చొని మాట్లాడుకునేసరికి మాకైతే బయట ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఇంకా బయట చూసేసరికి చాలా పెద్ద వర్షం అయితే పడుతుందండి. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, క్లైమేట్ చాలా చల్లగా ఉంది అనేసి. ఇంకా మార్నింగ్ మేము వస్తున్నప్పుడే మబ్బుగా ఉంది. సో ఇంకా ఈవినింగ్ అయితే వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. చాలా పెద్ద వర్షం అయితే పడింది. ఇంకా ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది కదా, సో అందుకని ఇదిగోటి పిల్లలు అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా అలాగే మేము కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇదిగోటి ఇక్కడ ఈవినింగ్ దీపం పెడుతుంటే ఇద్దరు కూర్చొని చక్కగా దేవుడికి మొక్కుకుంటున్నారనమాట. ఫస్ట్ మాకన్నా పిల్లలే రెడీ అయిపోయారండి. ఇంకా మా అక్క వాళ్ళ పాప మా పాపకైతే మేకప్ వేస్తుందన్నమాట. లిప్స్టిక్ అది పెట్టేసి ఫస్ట్ అది రెడీ అయిపోయింది. తర్వాత దీనికైతే రెడీ చేస్తుందన్నమాట. ఇదిగోటి ఇక్కడ మా పాపకి లిప్స్టిక్ అయితే వేస్తుంది, నేను మేకప్ వేస్తాను అనేసి. పరి నీకు వచ్చా? మరి నాకేస్తావా? అవునా, సరే. ఇంకా మేము రెడీ అయ్యేలోపు వాళ్ళే ఫస్ట్ రెడీ అయిపోయారు కదా. ఇంతట్లోగా వాళ్ళిద్దరు అయితే చక్కగా డ్యాన్స్లు అయితే వేసుకుంటున్నారనమాట ఇక్కడ. మేమందరం రెడీ అయ్యేలోగా బయట నుండి కేక్ అయితే తీసుకొని వచ్చేసారండి. ఇక్కడైతే కేక్ కూడా ఓపెన్ చేసి టేబుల్ మీద అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్ చేయటమేని.
కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసారండి. కేక్ కటింగ్ టైంలో మాత్రం మా అక్క వాళ్ళ పక్కింట్లో ఉన్న వాళ్ళకైతే పిలిచింది. సో వాళ్ళైతే వచ్చారు. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ హారతి అన్నీ అయితే అయిపోయాయి అన్నమాట. ఫైనల్గా కేక్ కటింగ్ హారతి ఇవ్వటం అన్నీ అయిపోయాక ఇంక అందరం ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ సండేని. కేక్ కటింగ్ అలాగే దాని తర్వాత ఈ ఫొటోస్ అవన్నీ తీసుకొని కూర్చుండిపోయామండి. ఇంకప్పటికే టైం 9 అయిపోయిందనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఈవినింగ్ నుండి విపరీతమైన వర్షం అయితే అస్సలు తగ్గలేదు. యాక్చువల్గా మా హస్బెండ్ అయితే వస్తానన్నారు అట్లీస్ట్ తీసుకొని వెళ్ళటానికైనాను. బట్ బయటన వర్షము, అలాగే అతనికి ఆఫీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అతనైతే రావటం అవ్వలేదు. ఇంకా ఫైనల్గా మా అక్క వాళ్ళ పాప అయితే తన కార్లో డ్రాప్ చేసేసిందనమాట మాకు. సో ఫైనల్గా పార్టీ చూసుకొని ఇంటికైతే వచ్చేసామండి. సో బర్త్డే వ్లాగ్ అయితే ఇది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.